నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి? తప్పకుండా అమ్మ. ఇక్కడ మనకి ఫిబ్రవరి 2024 సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది. అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు, అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు, బుధుడు, కుజుడు కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండి, అలాగే ఫిబ్రవరి 6న కుజుడు యొక్క మార్పు, తర్వాత బుధుడు 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా, అంటే 2వ తారీఖు మార్పు చెంది మకరంలోకి, 2 నుంచి 20 వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. శుక్రుడు కూడా 12వ తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము, అలాగే ఫిబ్రవరి 14వ తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది, అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి 14 నుంచి. మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే, అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మీనరాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని, అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు. మనకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహము, విద్యార్థులు, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మ, తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో తెలియజేయండి. తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రాశాధిపతి వచ్చి శుక్రుడు మనకి. అలాగే ఈ తులారాశిలోకి మనకి చిత్త, స్వాతి, విశాఖ మనకి ఈ పాదాలు, ఈ నక్షత్రాల వాళ్ళు వస్తారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, తులారాశికి ఈ శుక్రుడు ఏదైతే ఉన్నాడో, శుక్రుడు ఈ ఫిబ్రవరి మాసంలో 3వ స్థానం నుండి 4వ స్థానంలోకి మార్పు చెందుతాడు. అలాగే తులారాశి వాళ్ళ మీద ఇక్కడ గురువు యొక్క దృష్టి అనేది కనబడుతుంది. అంటే సప్తమ దృష్టితో, విశేష దృష్టితో యొక్క తులారాశి వాళ్ళని చూస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమయ్యాడు, 3వ అయ్యాడు. 3వ షష్టమాధిపతి అయిన గురువు వచ్చి ఇక్కడ వీళ్ళకి మనకి 7వ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే, వివాహం కాని వారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు, లేదా ఇంట్లో ఏవైనా శుభ కార్యక్రమాలు చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క గురువు వక్రగతి నుండి ఇప్పటి వరకు వక్రగతిలో ఉన్నాడు, దాని తర్వాత రుజు మార్గాన్ని ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు ఈ రుజు మార్గం అంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏవైతే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, భాగస్వామి వ్యాపారంలో కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఏవో ఒకటి అంటే ఎత్తి పొడుపు మాటలు మాట్లాడడమనో, ఏదో వ్యంగ్యంగా మాట్లాడడమనో, కొన్ని ఏవైతే వీళ్ళు నడిచే నడకకి కొద్దిగా వ్యతిరేకమైన కామెంట్స్ వచ్చి ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ మాసంలో కూడా వీళ్ళకి ఏమైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలన్నా వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అయిన కుజుడు, అంటే ధనకారకుడైన కుజుడు వెళ్ళి ఉచ్చ స్థానంలో చతుర్థంలో ఈయన మనకి ఫిబ్రవరి 6వ తారీఖున ఎప్పుడైతే మార్పు చెందుతాడో ధనపరంగా యోగం అనేది అధికంగా ఉంటుంది. అంటే ఆర్థికపరమైన విషయాల్లో ఈ తులారాశి వాళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు కదా, కాబట్టి వీళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ కానీ, భూములు కానీ, లేకపోతే ఏదైనా ఇల్లు కానీ, గృహయోగం కానీ, గత కొంతకాలంగా ఉన్న లోన్స్కి ఏదైనా రాకుండా, అంటే ఏదైనా ఇల్లు కొనాలి, లోన్ రావడం లేదు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి లోన్స్ రావడము. అలాగే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండడం, అంటే కాస్త గతంతో పోలిస్తే కాస్త శ్రద్ధ ఎక్కువగా ఉండడం చదువుకునే వాటిలో. అలాగే మంచి ఉత్తీర్ణత కూడా విద్యార్థులు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉండడం, అంటే ఇక్కడ వీళ్ళు ఈ యొక్క తులారాశి వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు కూడా, అంటే దగ్గర ప్రయాణాలైనా సరే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళకి ఏవైతే ఈ పనిముట్లు అవి వాడుతూ ఉంటారో, కొంచెం ఏదైనా షార్ప్స్, నైఫ్లు అలాంటివి వాడేటప్పుడు ఇలాంటి వాటిల్లో, లేదా ఏదైనా కుక్కలు లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూర్చుని వెంటబడి వచ్చే
ఉంటూ ఉంటాయి. మన వీధి కుక్కలను కానీ లేకపోతే అనుకోకుండా ఒక్కోసారి ఆవులైనా సరే గేదెల మీదకి వస్తూ ఉంటాయి. ఇలాంటివి చుట్టుపక్కల మనం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో ఈ యొక్క కుజుడు యొక్క ఉన్న అర్ధాష్టమ కుజుడుగా ఉన్న ఈయన ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. వాహనాలు కొంటాం కానీ కొన్నవి కూడా నడిపేటప్పుడు జాగ్రత్తగా వహించుకోవాలి. అలాగే ఇక్కడ వ్యాపారస్తులకి వాళ్ళకి కాస్త ఉడిదుడుకులుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం వ్యాపార పరంగా దాని పరంగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ పెద్దగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి ఉంటుంది. అలాగే కుటుంబం కోసం వీళ్ళు కష్టపడడం అనేది జరుగుతుంది. అంటే కుటుంబ స్థానాధిపతి కూడా చతుర్థంలో ఉన్నాడు. అయితే ఇక్కడ అర్ధాష్టమ కుజుడుగా ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా వీళ్ళు ధనాన్ని సంపాదించడానికి, అంటే ఇంట్లో పెద్దవారు కావచ్చు, ఇంట్లో సంతానం గురించి కావచ్చు, ఎవరి కోసమైనా సరే వీళ్ళు ఇంట్లో ఉన్న సభ్యుల గురించి వాళ్ళు ఎక్కువ కష్టపడడం అనేది జరుగుతుంది. అంటే సమయాన్ని ఎక్కువగా వాళ్ళ జాబ్లోనో వృత్తిలోనో వ్యాపారంలోనో ఎక్కువగా నిమగ్నమై ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గత కొంతకాలంగా ఏవైనా ఆర్థికపరంగా రుణాలు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రుణాలు ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతుంది. అదే సంతాన విషయాల్లో తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే సంతానపరంగా ఇప్పుడు రవి అలాగే శని కూడా కలుస్తున్నారు కాబట్టి కాస్త పిల్లల్లో కోపం, మాట వినలేకపోవడం, చెప్పిన మాట వినకపోవడం ఇలాంటివి, లేదా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోవడం, సరైన ఇన్ఫర్మేషన్ మనకు లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇలాంటి మానసికమైన సమస్యలు సంతానం ద్వారా ఏర్పడే అవకాశం అనేది కనపడుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈ యొక్క మెడికల్ ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, మంచి ఉత్తీర్ణత, వాళ్ళ ప్రాజెక్టులు ఏమైనా అయిపోయి ఉంటే విద్యార్థుల్లో ఆ ప్రాజెక్టులు అయిన వెంటనే వీళ్ళకి ఉద్యోగాలు, అంటే ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ అలాంటివి అంటూ ఉంటాయి. అలాంటి వాటి కోసం ఏమైనా అప్లై అంటే అలాంటి వాళ్ళు ఏమైనా సెలెక్ట్ చేయాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాటిల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ వివాహానికి సంబంధించి కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించడం అనేది జరుగుతుంది. పూర్తిగా అనుకూలించవు కానీ కొంతవరకు మాత్రమే వీళ్ళకి అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి జాబ్ విషయాల్లో, అంటే జాబ్ ఎవరైనా మారాలని అనుకుంటున్నారు అంటే చదివైన వాళ్ళు కాకుండా కొత్తగా జాబ్ అయిన వాళ్ళు ఎవరైనా మారాలనుకుంటున్నారు, ఆ మారాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇంకా వీళ్ళకి వచ్చేవి ఏమిటి అంటే ఆరోగ్య సమస్యలు. అయితే తనూభావాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి పెద్దగా అంత ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ చెప్పుకోదగ్గ అంటూ ఏమీ ఉండవు, నార్మల్గానే గడిచిపోతూ ఉంటుందన్నమాట. అమ్మ, అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడతారంటారా? కోర్టు సమస్యల నుండి వీళ్ళు ఖచ్చితంగా బయటపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏవైతే కోర్టు సమస్యలు అంటే రకరకాలు ఉంటాయి. అంటే ఆస్తిపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, లేదా ఏదైనా భూములు గొడవల్లో కావచ్చు, ఏవైనా సరే వీటిల్లో కాస్త బయటపడడం, వీళ్ళకి అనుకూలంగా కాస్త తీర్పులు రావడం అనేది మాత్రం ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి జరుగుతుందమ్మా. అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందమ్మా? రాజకీయ నాయకులకు కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంది. అయితే వీళ్ళకి ఏంటంటే గురువు యొక్క వీక్షణ అనేది వీళ్ళ మీద ఉంది కాబట్టి వీళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క తెలివితేటలతో ముందుకు వెళతారో అవి మాత్రం బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది వీళ్ళకి, అంటే రాజకీయ పరంగా కూడా. మరి అలాగే వీరు వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఏదైనా దేనికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించాలి అంటే ఇప్పుడు వ్యాపారము అనేటప్పటికి వీళ్ళకి మనం ఇందాక చెప్పుకున్న వ్యాపారానికి ఈ నెల అంత కొత్తగా మొదలెట్టే వ్యాపారాలకి అంత పెద్ద అనుకూలంగా లేవు. అంటే ఉంది, ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, వీక్షణ ఉంది కాదంటే, ఎందుకంటే మళ్ళీ షష్టమ స్థానంలో ఈ యొక్క రాహు యొక్క సంచారము కాస్త శత్రుపీడ అవన్నీ తగ్గుతాయి. కానీ అంటే ఉన్న వ్యాపారాన్ని విస్తరణ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. మరీ కొత్తగా ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. మరి అలాగే తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తులారాశి వాళ్ళు వీరు కూడా ఎక్కువగా సూర్యారాధన, అలాగే సూర్యభగవాను దగ్గర దీపం వెలిగించడం ఆవునేతితో, అలాగే శని భగవాను దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఈ రెండు చేయడం. అలాగే ఉదయాన్నే లేచి ఇంట్లో, అంటే ఈ దీపారాధన అనేది స్నానం అయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి, స్నానం అయిన వెంటనే మాత్రం సూర్యుడిని ఎదురుగుండా నిలబడి ఒక రాగి చెంబు తీసుకుని, రాగి చెంబులో కొద్దిగా నీళ్లు పోసుకొని దాంట్లో ఒక
ఎర్రటి పుష్పాన్ని ఏదైనా వేసుకొని, అది ఏ పుష్పమైనా పర్వాలేదు, వేసుకొని సూర్యుడికి నిలబడి ఆయన 12 నామాలు ఉంటాయి మనకు దొరుకుతాయి, నామాలు 12 నామాలు. ఆ 12 నామాల్ని చదువుకుంటూ సూర్యుడికి నీళ్లు సమర్పించడం ద్వారా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలాగే ఏవైనా మనకు తెలియకుండా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సూర్యారాధన, ఈ శని సూర్యుని ఆరాధించడం వల్ల ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఎవరైనా పరీక్షలు అయ్యి సరి అయిన ఉద్యోగం రాలేని వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. అంటే రోజు చేసుకోవాలంటారా అమ్మ, లేదంటే సూర్యుడి రోజు ఆదివారం అనేసి కాదు, రోజు చేసుకోవాలి. ఈ మాసం అంతా చేసుకుంటే మంచిది మనకి. ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు సూర్యుని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదం. నమస్తే అమ్మా.